ఆమేన్. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొను. నేను కుటుంబం నుంచి దూరముగా ఉన్నప్పుడు అనేక మంది దేవుని నమ్ముకొని వారిని హింసించబడుచున్న ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక ప్లేస్లో ఒక చిన్న వాణిని నేను కలిశాను. ఐ మెట్ అ వెరీ స్మాల్ కిడ్. ఐ వాజ్ అ ఫారినర్ ఇన్ దట్ ప్లేస్. నేను ఆ ప్రాంతంలో నా స్కిన్ కలర్ కానీ నేను కనిపించుచున్న ఈ వ్యక్తి, ఐ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్. అందరు నా చుట్టూ ఉన్న వారందరితో పోలిస్తే నేను చాలా డిఫరెంట్గా ఉన్నా. ఆ చిన్నవాడు నా దగ్గర పరిగెత్తుకొని వచ్చి మాట్లాడాలని చూశారు. అతను నాతో మాట్లాడుతున్నాడు, కానీ నేను చెప్పేది ఆ అబ్బాయికి అర్థం కాదు, అబ్బాయి చెప్పేది నాకు అర్థం. వెంటనే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గర. పరిగెత్తుకుంటూ వచ్చి సారీ నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటే సారీ అన్న. లేదు నాకు చిన్నపిల్లలు ఇష్టం, నేను మాట్లాడాలనుకుంటున్నాను. చిన్నవాణిని తన పేరు అడిగాను. పేరు అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన పేరు ఒక క్రైస్తవ పేరు. ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరినీ హింసించే ప్రాంతము. వారు దేవుణ్ణి బహిరంగంగా ఘనపరచలేరు. కానీ ఆ పేరు చెప్పినప్పుడు వెంటనే నాకు క్లిక్ అయింది. అది విన్న వెంటనే నేను అడిగాను, మీరు క్రైస్తవులా? తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా మారిపోయింది. ఇప్పుడు నేను సమాధానం ఇస్తే విల్ ఐ బీ సేఫ్ ఆర్ విల్ ఐ బీ ఇన్ ట్రబుల్? తన నుంచి ఏం ఉత్తరం రాలేదు, ఏమి చెప్పలేదు. అప్పుడు నేను అన్నాను, నేను కూడా క్రైస్తవుడినే, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే చెప్పు, యూ కెన్ షేర్ విత్ మీ. అప్పుడు తను చెప్పింది, మేము కూడా క్రైస్తవులము. మాట్లాడుకునేటప్పుడు చేసుకున్నప్పుడు వి ఎక్స్చేంజ్ కాంటాక్ట్స్. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను మెసేజ్ చేస్తా. తను చెప్పింది ఏంటంటే, వీఆర్ క్రిస్టియన్స్, నేను సంఘంకి వెళ్తాను, హౌస్ చర్చ్, ఎవరికి తెలియకుండా సంఘంకి వెళ్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు నేను నా దేవుని గురించి చెప్పలేకపోతున్నాను. I cannot take my kids to Sunday school. Children under 18 are banned in the churches. 18 సంవత్సరాల కన్నా చిన్నగా ఉన్నవారు ఎవరు సంఘంలోనికి రాలేరు. దట్ ఈస్ ద గవర్నమెంట్స్ లా. నా పిల్లలకి నేను ఎంత చెప్తున్నా తల్లియే కదా అని ఒక విధంగా అర్థం చేసుకుంటున్నారు, కానీ ఐఎమ్ అనేబుల్ టు టెల్ దెమ్ అబౌట్ క్రైస్ట్. తన బాధను తను చెప్పుకుంది. అదంతా షేర్ చేసిన తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ పెట్టింది లాస్ట్, can you tell my kids about Christ? Will you share some Bible stories with them? తన రిక్వెస్ట్ ఒక 3-4 డేస్ తర్వాత నాతో మాట్లాడి నా గురించి తెలుసుకున్న తర్వాత, ఇతను నిజముగానే క్రైస్తవుడు, మోసపరిచేవాడు కాదు అన్న కన్ఫర్మేషన్ తను తీసుకున్న తర్వాత 3-4 డేస్ తర్వాత నాకు ఈ రిక్వెస్ట్, ఐ హ్యావ్ నథింగ్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ యూ, కెన్ యూ టెల్ మై కిడ్స్ అబౌట్ క్రైస్ట్? తను వెళ్ళి ఇంకొకరికి చెప్తే వాళ్ళ కూతురు, తిన కొడుకు కూతురు, ఒక 4-5 కలిసి ఇంగ్లీష్ క్లాస్ అన్న ఒక దీంతో వాళ్ళకి బైబిల్ నేర్పించారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, ఈనాటి క్రైస్తవుల స్థితి మన దేశంలో, మన ప్రాంతంలో చూస్తూ ఉంటే చాలా బాధాకరం. నా కుటుంబముకు, నా జీవితంలో నాకు కూడా దేవుని ఔన్నత్యాన్ని నేర్పించలేని స్థితిలో ఈనాటి క్రైస్తవులు ఉన్నారు. నేను ఎవరి గురించో మాట్లాడట్లేదు, నా చుట్టూ ఉన్న వారి గురించే నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని గ్రహించే స్థితిలో ఉన్నా, కానీ నా దేవుడు నాకెంత చులకన అయిపోయాడంటే, రా నా కోసం నిలబడు, రా నా ప్రేమను ఈ లోకములో చూపించు, రా నా నామమును ఒక భారముగా భరించు అని నా దేవుడు పిలుచుతున్నా సరే, నీకేమి తెలుసు దేవా నా భారము, క్షమించుట మట్టుకే నీవుంటే చాలు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఫర్గివ్ మై ఎవ్రీ వీక్నెస్, that is enough, Lord. I don't want anything else from you. నా నుంచి
ఇంకా ఏమీ కోరుకోకు, నీ నుంచి నాకు ఏమీ వద్దు, నా పాపములను నువ్వు క్షమించి నన్ను అర్థము చేసుకుంటే చాలు, నాకు ఇది మాత్రము చేసి పెట్టుదే. ఎవరి గురించో మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ హూ సిట్ ఇన్ ద చర్చ్. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని నామమును, దేవుని మనస్సును, దేవుని ప్రతి క్రియను కించపరిచే క్రైస్తవుడు ఈనాడు సంఘములో పెరిగిపోయాడు. కాదంటావా? కాదు అని నువ్వు ధైర్యముగా చెప్పగలవా? చాలా బాధ వేసినప్పుడు అది నా బ్రతుకు గురించి అయినా, లేదంటే సంఘములో ఉన్న ఎవరి బ్రతుకు గురించి అయినా, ఈనాటి క్రైస్తవ సంఘ స్థితి గురించి బాధ అనిపించినప్పుడు నాకు ఒక ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేశాడు. God reminded me of a prayer. He asked me if I can pray that prayer. ఆ ప్రార్థన నేను చేయగలనా అని దేవుడు నాకు ఒక సవాలుగా విసిరాడు. అదే సవాల్ని ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను. ఒక చెయ్యి గుండె మీద వేసుకొని, ఒక చెయ్యి పైకెత్తి, నీ హస్తము దేవుని వైపు ఉంచి ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? దేవా, నా బ్రతుకులో, నా జీవితములో నిన్ను ఎరిగియు నేను ఒకవేళ నీ ఎదుట పాపము చేసి ఉంటే, if I knew your greatness, if I knew what you wanted in my life and I have still sinned, నన్నును నా కుటుంబాన్ని నేల నాకించేలాగా చేయి దేవా. Can you truly pray that if I have sinned with knowledge, put me down to shame, Lord? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక ప్రశ్న వేస్తే నాకు కానీ సంఘముకు కానీ, ఎందుకు ఈ తప్పు చేశావు, లేదంటే ఎందుకు దేవుని కోసం నిలువబడలేకపోయావు అన్న ప్రశ్న వేస్తే, మొదట నీకేం తెలుసు నేను నా దేవునితో మాట్లాడుకుంటా, నీకేం తెలుసు నేను నా దేవునితో సంభాషించుకుంటా, క్షమాపణ నా దేవుని సన్నిధిలో నేను అడుక్కుంటా, నా స్థితి ఏంటో, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నా దేవునికి తెలుసు కదా. an approach from the other side, asking for forgiveness. ఎందుకు? నీ దృష్టిలో నీ దేవుడు క్షమించే దేవుడే. నీ దృష్టిలో నా దేవుడు అర్థము చేసుకునే దేవుడు కాబట్టి క్షమిస్తాడు. నేనేం చేసినా సరే నన్ను క్షమిస్తాడు. అదే దేవుడు తీర్పు తీర్చు దేవుడు కదా. నించొని ప్రార్థన చేయి. నా మనస్సు ఎరిగి ఉన్నావు కదా దేవా, నా స్థితిని ఎరిగి ఉన్నావు కదా దేవా. You know what situation I was in. So if I was not in the wrong, punish me అన్న ప్రార్థన నువ్వు చేయగలవా? నేను తప్పు చేయలేదు, తప్పు చేశాను, కానీ నా స్థితి నా దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి క్షమాపణ అడుగుచున్నాను. ఇప్పుడు నేను నిన్ను అడుగుచున్నాను, క్షమాపణ అన్న మాట తీసివేసి, నా స్థితి ఎరిగి ఉన్నావు కదా దేవా, నా సిచ్యువేషన్ ఎరిగి ఉన్నావు కదా దేవా, ఇంకనూ నేను తప్పు చేసి ఉన్నానని నీవెంచితే నన్ను శిక్షించు, నేల నాకే స్థితిలోకి తీసుకెళ్ళు దేవా అన్న ప్రార్థన నువ్వు చేయగలవా? Your Lord knows your situation, right? Your Lord knows your weakness, am I right? Your Lord knows why you couldn't stand for him, right? So ask for the judgment. అడుగు, నోరెత్తి అడుగు, అడగగలవా? నీకు తెలుసు నీ స్థితి ఏ విధముగా ఉంటుందో. క్షమాపణ ఎందుకు క్రైస్తవుడు అంతగా అడుగుచున్నాడంటే, క్షమాపణలోని అర్థము ఈనాటి క్రైస్తవునికి తెలియదు. దేవుని క్షమాపణ శిక్షతో కూడా వచ్చును. ఎప్పుడు ఆ పాపమును నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఆ పాపమును విడిచిపెట్టకుండా ఉంటావో, దీర్ఘశాంతుడైన నీ దేవుడు ఒక దినము ప్రతి క్రియను లెక్కలోకి తెచ్చును. ఎప్పుడైతే దావీదు తన పాపమును ఎరిగి క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో నిజముగా పశ్చాత్తాపపడ్డాడో, తన పాపమునకు ఫలమును పొందుకున్నాడు. కుమారుడు బ్రతికాడా? ఆ కుమారుడు బ్రతికాడా? తన పాపమునకు ఫలము పొందుకొనలేదా? నీవు నీ పాపమునకు నిజముగా పశ్చాత్తాపపడినప్పుడు ఇంకను ఆ పాపము చేయలేని స్థితిలో నువ్వు ఉంటావు.
బలహీనతకు బలము ఇచ్చే క్రైస్తవులు ఈనాడు సంఘములో పెరిగిపోయారు. సిగ్గుగా అనిపించింది నాకు నాకే, నిజముగా దేవుని సన్నిధిలో నేను కూర్చొని ప్రార్థన చేయగలనా? పనిష్ మీ లార్డ్ ఇఫ్ ఐ హ్యావ్ సిన్డ్ నోయింగ్ ద ట్రూత్. ప్రార్థన చేయలేము. నిజముగా దేవుడు ఆ శిక్షను నాకు తెస్తే నేను నా కుటుంబము మేము బ్రతకగలమా? ఎన్నిసార్లు జ్ఞానం ఉండి కూడా దేవుని తృణీకరించాం. కుటుంబముకు, నా పిల్లలకు నేర్పించుకోలేని స్థితిలో నేను ఈనాడు ఉన్నాను. I teach my kids what I believe in. నా పిల్లలకు నేనేమి నమ్ముతానో అదే నేర్పిస్తాను. ఆ విశ్వాసము నా బ్రతుకులో ఉంటే, దేవుని తృణీకరించే మనస్సు నాలో ఉంటే, నా పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తాను. దేవుని సంఘము గురించిన భయం, దేవుని నామము గురించిన భారము ఈనాటి క్రైస్తవుల్లో కానీ పిల్లల్లో కానీ లేదు. నా స్వహస్తాలతో నా జీవితమును, నా పిల్లల జీవితమును అపవాదికి అప్పజెప్పుతున్న క్రైస్తవులు ఈనాడు పెరిగిపోయారు. కాదనగలవా? కెన్ యూ డినై దట్ యూ ఆర్ నాట్ లీడింగ్ యువర్ లైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ into the hands of the devil, into the hands of Satan? Can you deny it? దేవుని గురించిన భారమును ఎరుగని ఈ సమాజంలో, దేవుని గురించిన జ్ఞానము లేని ఈ మనుషుల మధ్యలోనికి నేను ఒక కుటుంబమును, ఒక పిల్లలను తేవాలా? నేను దేవుని గురించిన భారము లేని ఎడల, నేను దేవుని గురించిన దేవుని ప్రేమను గురించిన ఆ భారమును నేను నా బ్రతుకులో చూపించలేకపోతే ఎవరిని మోసపరుస్తున్నాను? ఈ గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాలను చదువుకుంటే, తన్ను తానే మోసపరచుకొను. I am not fooling anyone else. I am fooling myself. ఎవరినో కాదు నేను మోసపరిచేది, నన్ను నేనే మోసపరుచుకొనుచున్నాను. దేవుడు రోషము కలిగిన క్రైస్తవులను కోరుచున్నాడు. I am not talking about going about and boasting in your words. I am talking about boasting God in your every action. నీ బ్రతుకులో, నీ క్రియలలో దేవుణ్ణి ఘనపరచగలవా? Can you boast about your God in your actions? చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నేను లాస్ట్ టైం షేర్ చేసుకున్నాను. ఒక వీడియో క్లిప్ చూస్తూ ఉన్నప్పుడు ఒక తెగలోని వారిని మధ్యలోకి మిషనరీస్ వెళ్ళారంట. చాలా కాలం క్రితం, ఇంకను తెగలు ఉన్న ఆ టైంలో ఒక తెగ మధ్యలోకి మిషనరీస్ వెళ్ళారు. వారికి దేవుని గురించిన వాక్యమును చెప్తే తెగలో నుంచి ఒక కుటుంబము నమ్ముకుందంట. తెగలో నుంచి ఒక కుటుంబము యేసయ్యను నమ్ముకుంది. అయితే తెగవారందరూ కలిసి, అయ్యో మన దేవుడు, మన తెగను రక్షించే ఒక దేవుడు ఉండగా, తెగ దేవతగా ఒకళ్ళు ఉండగా ఇంకొక దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి? కుటుంబాన్ని మొత్తము ముందుకు లాగారు. తెగ పెద్దలు, తెగ మొత్తము ఒక చోట చేరిందంట. పెద్దలు మాత్రమే కాదు, తెగ మొత్తం ఒక చోట చేరింది. చేరిన తర్వాత తెగలోని పెద్దవారు అన్నారంట, నువ్వు నీ కుటుంబము మాత్రమే అన్య దేవుడిని, మన తెగ దేవుడు ఉండగా ఇంకొక దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎవరో ఆ యేసు ఇక్కడి నుంచి వచ్చిన వాడు కూడా కాదు. నీవు నీ కుటుంబము యేసయ్యని విడిచిపెట్టు. ఆ కుటుంబ యజమాని అన్నారంట, నేను నా కుటుంబము నిజమైన దేవుణ్ణి రుచి చూచాము, మేము విడిచిపెట్టము. తెగ పెద్దలు అన్నారంట, నువ్వు విడిచిపెట్టకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని నాశనము చేస్తాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే. అయినను విడిచిపెట్టము. అప్పుడు
ఆ తెగ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో అతను పలికిన మాటలను ఒక పాట రూపముగా మార్చారు తరువాత. I have decided to follow Jesus. No turning back. No turning back. తన భాషలో ఈ మాటలు అన్నాడు, తర్వాత ఆంగ్లంలోకి అనువాదం చేశారు. కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అన్న వెంటనే బాణముతో వారి భార్యను చంపేశారు. చంపిన తర్వాత తను తర్వాత పలికిన మాటలు, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను తిరిగి ఈ లోకములోనికి వెళ్ళను, సిలువనే గమ్యముగా ఉంచుకున్నాను, రుచి చూచాను నా దేవుణ్ణి, నేను తిరిగి వెళ్ళను. పిల్లల్ని చంపేశారంట. ఆఖరిగా పెద్దలు అన్నారు, నీ భార్య నీ పిల్లలు అందరూ నీ ముందు చనిపోయారు, నీకింక నువ్వు జ్ఞానము రాదా? ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన దేవుణ్ణి నీకు పరిచయం చేస్తే నమ్ముతావా? జ్ఞానము లేనివాడ ఇకనైనా ఆ దేవుణ్ణి విడిచిపెట్టు. మన తెగ దేవుడు ఉండగా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అతన్ని కూడా చంపేశాడు. ఏమి సాధించావు నువ్వు చనిపోయి? నీ కుటుంబాన్ని నీ కళ్ళ ఎదుట నువ్వు కోల్పోలేదా? నీ ప్రాణమును కూడా నీవు కోల్పోలేదా? చనిపోయారు. కుటుంబం మొత్తము శిక్ష పొందుకొని చనిపోయారు. తెగలో ఉన్నవారంతా ఎంతటి మూర్ఖుడు! ఎవరో దేవుని గురించి వచ్చి చెప్తే ఏదో దేవుణ్ణి నమ్మి తన కుటుంబాన్ని మొత్తము నాశనం చేసుకున్నాడు. ఎంతటి మూర్ఖుడు! ఎందుకంత మూర్ఖత్వము? వై ఈజ్ హీ సో ఫూలిష్? ఒకసారి ఆ యేసయ్య ఎవరో తెలుసుకుందామని ఆ మూర్ఖత్వమును బట్టి తెగలోని కొంతమంది వాక్యమును చదివి యేసయ్య గురించిన జ్ఞానమును తెలుసుకున్నారు. తెలుసుకొని ఒకరి తర్వాత ఒకరు ఎందుకు అంతగా ఆయన్ని ప్రేమించాడని అందరూ వాక్యమును చదివి తెగ మొత్తము యేసయ్యని నమ్ముకున్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని కుటుంబాలు కాదు, తెగ మొత్తము యేసయ్యని నమ్ముకొని సొంత రక్షకులుగా స్వీకరించారంట. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది జరిగింది ఒకప్పుడు మన దేశములోనే జరిగిన కథ. ఆనాటి క్రైస్తవులు ప్రాణమును అర్పించి క్రీస్తు గురించిన జ్ఞానములోనికి అనేకులను లాగితే, ఈనాటి క్రైస్తవులు తన ప్రాణమును ప్రేమించి క్రీస్తుని దూషించే మాటలను, లేదంటే క్రీస్తును అవమానించే విధముగా అన్యజనులను రేపుతున్నాడు. ఈనాటి క్రైస్తవుల్లో నేను ఉన్నాను, నువ్వు కూడా. ఒకనాటి క్రైస్తవులు క్రీస్తు ప్రేమను చూపించి ఆయన రాజ్యములోనికి అనేక మందిని స్వాగతిస్తే, ఈనాటి క్రైస్తవులు క్రీస్తుకు మించి తన్ను తాను ఒక స్థానములో ఉంచుకొని అనేకులు క్రీస్తును దూషించే విధముగా, అనేకులు క్రీస్తు ప్రేమను రుచి చూడలేని విధముగా బ్రతుకుచున్నారు. దేవుణ్ణి బాధ పెట్టేది, దేవుణ్ణి అవమానపరిచేది, దేవుణ్ణి కించపరిచేది అన్యజనుడా, క్రైస్తవుడా? నీవు నన్ను దేవుడు అడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడిగి ముగిస్తాను. నీవు నిజముగా ఈ ప్రార్థన చేయగలవా? దేవా, జ్ఞానపూర్వకముగా నేను నిన్ను అవమానపరిస్తే ఆ శిక్షను నా మీదకి, నా కుటుంబాన్ని మీదకి తెత్తాదేవా. జ్ఞానపూర్వకముగా తెలిసియు నేను నీ నామమును ఘనపరచని ఎడల ఆ శిక్షను నేను రుచి చూచే విధముగా నా బ్రతుకును మార్చుదేవా. నా కుటుంబము మీదకి ఆ పిలుపును తేదేవా అని నువ్వు ప్రార్థన చేయగలవా? చేయలేకపోతే నీ బ్రతుకు ఏ విధంగా మారాలో నీకు తెలుసు. ఆ బోధన నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. You know what you have to do. You know for sure what you have to do.
చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, మమ్మలను ప్రేమించే దేవా, మీ నామమును ఘనపరచుటకు ఈ లోకములో అనేకులు క్రీస్తును చూచే విధముగా మా బ్రతుకులుండుటకు ఆశ అయితే ఉంది దేవా. దాన్ని నెరవేర్చుటకు తగిన బలమును మీరు మాకు దయచేయమని కోరుచున్నాం. మిమ్ములను అవమానపరిచే చిన్న చిన్న మాటలు కానీ క్రియలు కానీ మా బ్రతుకులో ఉండక, ఒకరిని గురించి లేదంటే ఒకరి వలన మా విశ్వాసము బలహీనపడకుండా, వాక్యము వలన మా విశ్వాసము దృఢపరచి తండ్రి బలము పొందుకునే విధముగా మా బ్రతుకులుండులాగా, నీతో మా అనుబంధము తండ్రి, ఆ రిలేషన్షిప్ అన్యోన్యంగా ఉండులాగా మీ కృపను దయచేయమని కోరుకుంటున్నాం. వాక్య జ్ఞానమును పొందుకున్న మేము వాక్యానుసారముగా మమ్మును, మా కుటుంబమును, మా పిల్లలను పెంచే విధముగా దాన్ని అనుభవించే కృపను మాకు దయచేయమని కోరుకుంటున్నాం. సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. మా దేశములో యెరూషలేములో నిన్ను గుర్చిన భయము, విశాలత, కాపుదల దయచేయమని కోరుకుంటున్నాం. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you and God bless you.